డిప్లొమా చేయాలా? డిగ్రీ చేయాలా? అదేనండి. పాలిటెక్నిక్ డిప్లొమా చేయాలా? ఇంజినీరింగ్ డిగ్రీ చేయాలా? రెండిట్లో ఏదైనా ఒకటే అని కొంతమంది, ఏది చేసినా పర్వాలేదని ఇంకొంతమంది, ఏది చేసినా ఉపయోగం లేదు, ఏ ఉద్యోగం రావట్లేదని ఇంకొంతమంది అనుకుంటున్నా కూడా ఇక్కడ డౌట్ ఉండి ఏం చెయ్యాలి, ఏది బెస్ట్ అని తెలియక పిల్లలు ఏదో ఒకటి చేసేస్తూ అంటే వాళ్ళకి ఏది తగ్గుతుందో, అంటే ఏది ఫిట్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కొంత సమాచారం ఇస్తాను. ముందు డిప్లొమా చూద్దామండి. డిప్లొమా ఇమ్మీడియట్గా నాకు ఉద్యోగం కావాలి, స్తోమత లేదు అని సంవత్సరాలు ఆగలేను అనుకునే వాళ్ళకి డిప్లొమా అండి. ఎక్కువ రాదు జీతం, చూసుకోండి. ఏదో సూపర్వైజర్ ఉద్యోగాలు అలాంటివి ఇస్తారు. ఓ 15,000 25,000 అంతవరకు గ్యారంటీ ఇవ్వచ్చు. అంతకు మించి ఏమి ఉండదండి. అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీల్లోనూ, కాస్త పెద్ద ఫ్యాక్టరీలు అయినా కూడా టెక్నీషియన్, సూపర్వైజర్ ఇలాంటివి ఇస్తారు. ఇంకా నాలెడ్జ్ అంటారా, ఒక లెవెల్ వరకే. బేసిక్ స్కిల్స్ కొన్ని మంచి కాలేజీల్లో బాగుంటే ఇంటర్మీడియట్ స్కిల్స్ వస్తాయి, బ్రాంచ్తో సంబంధం లేకుండా. సో నేను ఇంజనీరింగ్ స్థాయి కాదు, అంత నేను పడలేను, చదవలేను, అంత మైండ్ లేదు నాకు, అంత టైము అంటే అన్ని సంవత్సరాలు నేను కూర్చోలేను, ఉద్యోగం కోసం వెయిట్ చేయలేను, కుటుంబాన్ని పోషించుకోవాలి, నన్ను పోషించుకోవాలనుకునే వాళ్ళు డిప్లొమా చూడండి. ఇక ఇంజనీరింగ్ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇక్కడ బ్రాంచ్తో సంబంధం లేకుండా వీళ్ళని ఇంజనీర్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. కంపెనీలో అయితే ఇక డిజైన్ దగ్గర నుంచి చాలా చోట్ల సూపర్వైజరీ రోల్స్లో, ఇంజనీరింగ్ రోల్స్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి కాస్త వాల్యూ ఉంటుంది. అలాగే కాలేజీలో కూడా అంతే కష్టం ఉంటుంది. మరి 4 సంవత్సరాలు గట్టిగా చదవాలి, మంచి క్రెడిట్స్ తెచ్చుకోవాలి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బెనిఫిట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ దానికి దీనికి ఉంది. మరి ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ దీనికి దొరుకుతుంది కాబట్టి కాస్త నేను చదవగలను అనుకునే వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళటమే బెటర్. ఇంజనీరింగ్కి వెళ్ళటమే బెటర్ అని నేను చెప్తానండి. లేదు ఇంటర్లో నాకు సబ్జెక్టులు ఉండిపోయినాయి అని, లేకపోతే అంత టాలెంట్ స్కిల్ లేదని ఇంజనీరింగ్ దాకా వెళతాను కానీ ఏమీ చదవలేదు, ఏదో పిచ్చి పిచ్చి కాలేజీల్లో చదివేసి ఏ అత్యవసర మార్కుల్లో తెచ్చుకున్న తర్వాత ఎవడు ఉద్యోగం ఇవ్వడు అనుకునే వాళ్ళు డిప్లొమాకి వెళ్ళిపోండి. డిప్లొమాలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్ బీటెక్లోకి వచ్చేయచ్చండి. ఫీజు రియంబర్స్మెంట్ దొరుకుతుంది. ఇంతకుముందు ట్రై చేసినప్పుడు మంచి కాలేజీ రాకపోయినా ఈ సెట్ ద్వారా ఇంకా మంచి కాలేజీల్లో మంచి బ్రాంచులు దొరికే అవకాశం కూడా ఉంటుంది. డిప్లొమా నుంచి ఇంజనీరింగ్కి రావాలి అనుకునే వాళ్ళకి నా సలహా ఇదండి. సో మరి ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది, వెంటనే ఉద్యోగం చేసుకోవాలి, 3 సంవత్సరాల్లో ఎక్కడో చోట కుదురుకోవాలనుకునే వాళ్ళు అటు వెళ్ళండి. పర్వాలేదు, కాస్త ఫ్యామిలీ తట్టుకోగలుగుతుంది 4 సంవత్సరాలు, నేను కూడా గట్టిగా చదువుతాను, ఎదుగుతాను అనుకునే వాళ్ళు ఇటు రండి. ఇక బ్రాంచ్లు అంటారా, మీ ఇష్టం అండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ముందు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ దానికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఏ స్కిల్ సెట్ ఉంటే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉందాం. షేర్ చేయండి మన వాళ్ళకు కూడా.